హాయ్ స్టూడెంట్స్, మనము 7th క్లాస్లో ముందు వీడియోలో థర్డ్ సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నాన్న. నౌ 4th సమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. ఏ మోటార్ బైక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 62.5 కిలోమీటర్స్ కన్జ్యూమింగ్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్. హౌ మచ్ డిస్టెన్స్ డస్ ఇట్ కవర్ ఫర్ 10 లీటర్స్ ఆఫ్ పెట్రోల్? సో ఒక మోటారు బైక్ కవర్ చేసిందంట 1 లీటర్కి 62.75 కిలోమీటర్స్ కవర్ చేస్తే 10 లీటర్స్కి ఎంత కవర్ చేసి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, నౌ 4th సమ్. సో ఎంత కవర్ చేసింది? ఏ మోటార్ బైక్ covers distance of 1 లీటర్. ఎంత కవర్ చేస్తుంది నాన్న? 62.5 కిలోమీటర్స్. అదే ఏ మోటార్ బైక్ covers a distance of 10 liters. 10 లీటర్స్కి ఎంత? క్వశ్చన్ మార్క్. సో 62.5 ఇంటూ 10. సో అప్పుడు ఏమవుతుంది? ఇది 1 డిజిటే ఉంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. 625 కిలోమీటర్స్ అవుతుంది. 0.0. ఓకే, సో అది మనకు ఆన్సర్ అవుతుంది. లేదు మీకు తెలియదంటే 62.5 ఇంటూ 10 అని ఇలా మల్టిప్లికేషన్ చేయండి. 10 5s are 50, 10 2s are 20, 20 plus 5 25, 10 6s are 60, 60 plus 2 62. సో ఇక్కడ 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది. సో 1 డిజిట్ బిఫోర్ పాయింట్. సో ఆ విధంగా కూడా మనం చేయవచ్చు. లేదు అంటే మీకు బిఫోర్ వీడియోలో నేను థర్డ్ బిట్లో సమ్స్ నేర్పించాను కదా, ఆ విధంగా అయినా మనము డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, నౌ 5th వన్. సాల్వ్ ద ఫాలోయింగ్. 1.5 ఇంటూ 0.5. సో బిఫోర్ వీడియోలో మామూలుగా మనకు ఒక డెసిమల్ నెంబర్ని 10 తోటి 100 తోటి 1000 తోటి డివైడ్ చేస్తే ఏ విధంగా వచ్చిందో నేర్చుకున్నాం. ఇప్పుడు డెసిమల్ నెంబర్ని డెసిమల్ నెంబర్స్ తోటి మల్టిప్లికేషన్ చేయడం ఏ విధంగా చెప్తున్నాం. సో 5th వన్లో ఫస్ట్ వన్ 1.5 ఇంటూ 0.3. ఓకే, సో 1.5 ఇంటూ 0.3ని మల్టిప్లై చేద్దాం. ఓకే, సో 3 5s are 15, 3 1s are 3, 3 plus 1 4. ఓకే, నెక్స్ట్ 0 టేబుల్ 0 5s are 0, 0 1s are 0. సో 5 4 0. ఓకే, సో ఇక్కడ మనం కౌంట్ చేద్దాం ఎన్ని డిజిట్స్ బిఫోర్ పాయింట్ ఉందో. ఇక్కడ 1 డిజిట్ బిఫోర్ ఉంది. సో 1 డిజిట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఉంది అంటే 1 డిజిట్. టోటల్ ఎన్ని డిజిట్స్ అయ్యాయి? 2 డిజిట్స్ అయ్యాయి. ఓకే, సో ఆ 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్ పెట్టాలి. 1 2 డిజిట్స్ బిఫోర్. సో యువర్ ఆన్సర్ 0.45 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 0.1 ఇంటూ 47.5. ఓకే, సో ఇది స్మాల్ నెంబర్ కాబట్టి తర్వాత రాస్తాను. ఇది బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ రాస్తాను. 47.5 ఇంటూ 0.1. సో 1 5s are 5, 1 7s are 7, 1 4s are 4. నెక్స్ట్ 0 టేబుల్ 0 0 0. సో 5 7 4 0. ఫస్ట్ మామూలుగా నార్మల్గా ఏ విధంగా మల్టిప్లికేషన్ చేస్తామో అదే విధంగా మల్టిప్లికేషన్ చేశాక ఇప్పుడు పాయింట్ పెట్టేసుకోవాలి. సో 1 డిజిట్ బిఫోర్ ఉంది. ఓకే, 1 డిజిట్. నెక్స్ట్ ఇక్కడ 1 డిజిట్ బిఫోర్ ఉంది, 1 డిజిట్. టోటల్ ఎన్ని డిజిట్స్ అయినాయి? 2 డిజిట్స్ బిఫోర్ అయినాయి. ఓకే, ఇక్కడ 1 ఇక్కడ 1. సో 2 డిజిట్స్. సో మీ ఆన్సర్లో 2 డిజిట్స్ 1 2 డిజిట్స్ బిఫోర్ పాయింట్. సో ఆ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు నార్మల్గా చేసి ఎన్ని డిజిట్స్ బిఫోర్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ బిఫోర్ పాయింట్ పెట్టేసేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్
0.2 into 210.8. Okay, so first big number also 210.8 into 0.2. సో ఇక్కడ 1 digit బిఫోర్ ఉంది, ఇక్కడ 1 digit బిఫోర్ ఉంది, టోటల్ 2 digits. ఆన్సర్లో 2 digits చూసుకోవాలి. సో ఇప్పుడు 2 టేబుల్తో చేద్దాం. 2 8 16. సో 1 is carry, 6 is down. 2 0s 0, 0 plus 1 1, 2 1s 2, 2 2s 4. ఓకే, మళ్ళీ 0తో చేద్దాం. 0 0 0, నెక్స్ట్ 0. హియర్ 6 1 2 4 0. ఇప్పుడు 1 plus 1 2 కదా. సో 1 2 2 digits బిఫోర్ పాయింట్. ఫోర్త్ సమ్. 4.3 into 3.4. ఓకే, సో 4.3 into 3.4 నార్మల్గానే చేయాలి. ఫస్ట్ నార్మల్గా మల్టిప్లికేషన్స్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేసి లాస్ట్కి పాయింట్ పెట్టాలి. 4 3s 12, 4 4s 16, 16 plus 1 17. ఓకే, నెక్స్ట్ హియర్ పాయింట్. 3 3s 9, 3 4s 12. ఇది దీనికి సంబంధించింది కదా. నెక్స్ట్ నెంబర్ 12 రైటింగ్ చేయాలి. 2 9 plus 7 16, 1 plus 1 2, 2 plus 2 4, here 1. సో ఇప్పుడు 1 digit బిఫోర్ పాయింట్, ఇక్కడ 1 digit బిఫోర్ పాయింట్, టోటల్ 2 digits. సో 1 2 2 digits బిఫోర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 0.5 into 0.05. ఓకే, సో 0.05 into 0.5 మల్టిప్లై చేస్తాను. 5 టేబుల్, 5 5s 25. ఓకే, ఇక్కడ 2 is carry, 5 is down. నెక్స్ట్ 5 0s 0, 0 plus 2 2, 5 0s 0. నెక్స్ట్ 0 టేబుల్, 0 0s 0, 5s 0, 0 0 0, 0 0s 0. here 5, here 2, here 0, here 0. సో ఇక్కడ 1 2 2 digits, 1 digit బిఫోర్, సో 1 digit, టోటల్ 3 digits. 1 2 3 3 digits బిఫోర్ పాయింట్. ఓకే, నౌ సిక్స్త్ వన్. సిక్స్త్ వన్ ఏంటి? 11.2 into 0.10. సో 11.2 into 0.10. సో 0 2s 0, 0 1s 0, 0 1s 0, 1 2s 2, 1 1s 1, 1 1s 1. నెక్స్ట్ మళ్ళీ 0 టేబుల్, 0 2s 0, 0 1s 0, 0 1s 0. సో హియర్ 0, హియర్ 2, హియర్ 1, హియర్ 1, హియర్ 0. సో ఇక్కడ 1 digit బిఫోర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 digits బిఫోర్ ఉంది. సో టోటల్ 3 digits. సో 1 2 3 3 digits బిఫోర్ పాయింట్ పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ కంప్లీట్ అన్నా. నెక్స్ట్ సెవెంత్ వన్. 1.07 into 0.02. ఓకే, సో 1.07 into 0.02. సో 2 table, 2 7s 14, 1 is carry, 4 is down. 2 0s 0, 0 plus 1 1, 2 1s 2 over. Next 0 table. ఓకే, సో here 0 7s 0, 0 0s 0, 0 1s 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 0 టేబుల్, 0 0 0 7s 0, 0 0s 0, 0 1s 0, 4 1 2 0 0. ఓకే, సో ఇక్కడ ఎన్ని డిజిట్స్? 2 digits బిఫోర్ పాయింట్ ఉంది. ఇయర్ 2 digits బిఫోర్ పాయింట్. టోటల్ ఎన్ని? 4 digits. ఓకే, 1 2 3 4 digits బిఫోర్ పాయింట్ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఎయిత్ వన్. 10.05 into 1.05. సో 10.05 into 1.05.
సో మామూలుగా నార్మల్గా మల్టిప్లికేషన్ చేయాలి. 5 5s are 25, 2 is carry, 5 is down, 5 zeros are 0, 0 plus 2 2, 5 zeros are 0, 5 1s are 5. Okay, next zero table. 0 5s are 0, 0 zeros are 0, 0 zeros are 0, 0 1s are 0. Next one table. 1 5s are 5, 1 zeros are 0, 1 zeros are 0, 1 1s are 1. So 5, here 2, here 5, here 5, here 0, here 1. సో ఎన్ని డిజిట్స్? ఇక్కడ 2 digits బిఫోర్ ఉంది, ఇక్కడ 2 digits బిఫోర్ ఉంది. టోటల్ 4 digits. 1 2 3 4, 4 digits బిఫోర్. ఓకే, నెక్స్ట్ 9th one. 101.01 into 0.01. So 101.01 into 0.01. Okay, so one table. 1 1s are 1, 1 zeros are 0, 1 1s are 1, 1 zeros are 0, 1 1s are 1. Okay, so ఇక నెక్స్ట్ జీరోతో చేసేస్తే సేమ్ మనకు ఇదే వాల్యూ వస్తుంది. సో ఎన్ని డిజిట్స్? ఇక్కడ 2 digits, ఇక్కడ కూడా 2 digits బిఫోర్. సో టోటల్ 4 digits. 1 2 3 4, 4 digits బిఫోర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th one. 70.01 into 1.1. So 70.01 into 1.1. 1 1s are 1, 1 zeros are 0, 1 zeros are 0, 1 7s are 7. Next 1 1s are 1, 1 zeros are 0, 1 zeros are 0, 1 7s are 7. So here 1 1 0 7 7. Okay, so 2 digits, ఇక్కడ కూడా ఇక్కడ 1 digit. టోటల్ ఎన్ని డిజిట్స్ అయ్యాయి? 3 digits అయ్యాయి. సో 1 2 3, 3 digits బిఫోర్ పాయింట్. సో ఈ విధంగా మనము నార్మల్గా మల్టిప్లికేషన్ చేసి తర్వాత లాస్ట్కు ఎన్ని డిజిట్స్ బిఫోర్ పెట్టాలో అది మనము పెట్టేసేయాలి. ఓకేనా, నెక్స్ట్ 6th bit. సాల్వ్ ద ఫాలోయింగ్. సో హియర్ 2.3 డివైడెడ్ 100 ఇచ్చారు. ఓకే, సో 6th bit, ఫస్ట్ వన్ 2.3 డివైడెడ్ 100. ఓకే, సో 2.3 డివైడెడ్ 100. ఇందాక మనము మల్టిప్లికేషన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ మనము రైట్ సైడ్లోకి తీసుకెళ్ళాం, అంతే కదా. ఇప్పుడు 2.3 ఒక సమ్ చేద్దాం. డివైడెడ్ 100. సో 100 టేబుల్లో 2 ఉండదు, అంతే కదా. సో పాయింట్ రాస్తాను. అప్పుడు 23 అవుతుంది. 23 ఎక్కడ ఉంటుంది? ఉండదు. మళ్ళీ 0 పెట్టేసి ఇప్పుడు 0 రాస్తాను. ఓకే, సో 0s, నెక్స్ట్ 23, మళ్ళీ 0s, 23 0. ఓకే, సో 230, 2s 200. సో హియర్ 0 3. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 3s 300. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి మూవ్ అయింది. సో 2.3 డివైడెడ్ 100. సో ఇక్కడ బిఫోర్ 0 పెట్టేస్తే 2 digits జీరోస్ ఉన్నాయి కదా. సో 2 digits అంటే 0.023 ఈజ్ రైట్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి మూవ్ అయింది. ఇందాక మల్టిప్లికేషన్ చేసినప్పుడు రైట్ సైడ్లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనము సమ్ని చేయాలి. ఈ విధంగా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా మనము బిఫోర్ వీడియోలో నేర్చుకున్నట్టుగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ 0.45 డివైడెడ్ 5. సో 0.45 డివైడెడ్ 5 టేబుల్ తోటి గిద్దాం.
5 టేబుల్లో 0 ఎక్కడ వస్తుంది, జీరోస్ అని 5 జీరోసా 0. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ చేయడానికి బిఫోర్ పాయింట్ ఉంది, ఇక్కడ 0 ఆఫ్టర్ పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. బిఫోర్ 4 బ్రింగ్ డౌన్. 5 టేబుల్లో 4 ఎక్కడ వస్తుంది, రాదు, అంటే 5 జీరోసా 0. నెక్స్ట్ అగైన్ బ్రింగ్ డౌన్ దిస్ నెంబర్. నెక్స్ట్ ఇయర్ 4. ఓకే 45. సో 5 టేబుల్లో 45 ఎక్కడ వస్తుంది, నేను 5 9 జా 45. ఓకే సో 0.45 డివైడెడ్ 5 అంటే 0.09 is the answer. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ 44.3 divided 10. ఓకే సో 44.3 divided 10. 10 టేబుల్లో 40, 10 4 జా 40 రాయొచ్చు కదా. నెక్స్ట్ ఇయర్ 4 ఉంటుంది, మైనస్ చేస్తే ఇయర్ 0. సో బ్రింగ్ డౌన్, ఇక్కడ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఇక్కడ రైటింగ్ చేసి నెక్స్ట్ 3 నెంబర్ని బ్రింగ్ డౌన్ చేయాలి. 43, మళ్ళీ 4 జా 43, 4 జా 40. ఓకే నెక్స్ట్ 3 4 - 4 0. సో ఇక్కడ 3 ఉంది, సో పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. సో 0. 10 3 జా 30. సో 44.3 divided 10 is equal to 4.43. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ ఒకటి ఇటు రైట్ సైడ్కి మూవ్ అయింది, 4 ఇటు వచ్చేసింది, 4.43 అయింది. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ 127.1 divided 1000. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ నేను రాసేస్తాను, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ 1 2 3 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి 1 2 3. సో 0.1271 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ 1 అలాగే ఉంటుంది, 3 డిజిట్స్ మూవ్ అవ్వాలి, 1 2 3 డిజిట్స్ మూవ్ అవ్వాలి. ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 7 divided 3.5. ఓకే సో హోల్ నెంబర్ని డెసిమల్ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం. సో అప్పుడు మనము ఎలా రాయొచ్చు, 7/3.5. సో ఇక్కడ పాయింట్ లేదు, పాయింట్తో క్యాన్సిల్ చేయడానికి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ పాయింట్ క్యాన్సిల్ అవ్వాలి అంటే అప్పుడు ఇంటూ 10 చేయాలి, అప్పుడు 70/35 అవుతుంది. ఇప్పుడు 70 divided 35ని డివిజన్ చేయొచ్చు. 35 టేబుల్ తోటి 70ని, 35 2s are 70. సో యువర్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ సిక్స్త్ వన్ 88.5 divided 0.15. సో ఇందాక 88.5/0.15. సో ఇక్కడ 1 డిజిటే ఉంది, అంటే 1 డిజిట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 1 డిజిట్కి ఈ 1 డిజిట్, మళ్ళీ ఇక్కడ 1 డిజిట్ ఉంది కదా, ఆ 1 డిజిట్కి ఎక్స్ట్రా ఇక్కడ 0 వస్తుంది. ఓకే సో 88/50 అవుతుంది అప్పుడు. ఓకే సో 8850.50 అర్థమైందా. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 2 డిజిట్స్ లేవు కాబట్టి అక్కడ 0 రైటింగ్ చేసామంటే 2 డిజిట్స్ అవుతుంది. అప్పుడు ఈ డిజిట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే సో అప్పుడు 8850/15 అవుతుంది. సో 8850ని 15తో డివైడ్ చేద్దాం. 15 4s are 60, 15 5s are 75. Bring down 5. 8 - 5 3, 8 - 7 1, 135. So 15 8 ja 120, 15 9 ja 135, 9 ja 135. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉంది 0. సో 0s are 0. సో ఆన్సర్ ఏంటి 590. ఓకే నౌ సెవెంత్ వన్ 0.4 divided 20. సో 0.4 divided 20. ఓకే ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ ఒక డిజిట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసేయాలి అంటే డౌన్లో 0 రావాలి. సో 4 divided 200 అని. సో అప్పుడు ఏమవుతుంది, 4 టేబుల్
200 టేబుల్ని 4తో ఇంటూ చేయాలి. సో పోదు, అప్పుడు 0 రాస్తే పాయింట్ పెట్టేస్తామనుకో ఇక్కడ 0 రాయడానికి వస్తుంది. మళ్ళీ 200 టేబుల్లో ఉండదు, మళ్ళీ 0 రాసి 0 రేటింగ్ చేయాలి. అప్పుడు 400 అవుతుంది. 200 2s are 400. సో యువర్ ఆన్సర్ 0.02 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 6th బిట్ వరకు కంప్లీట్ చేశాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 2 సమ్స్ని కంప్లీట్ చేసి అనదర్ సమ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.